కదా, ట్రాక్ మీద ట్రైన్ వెళ్తుంది అనమాట. మనకి గూమ్ అనే రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడ నుంచి డార్జిలింగ్కి టాయ్ ట్రైన్స్ ఉంటాయి. బ్రిడ్జ్ మీద ఒకే ఒక వెహికల్ వెళ్తుంది. బెంగాల్ పోలీసులు ఉన్నారు. సంత అనుకుంటా. మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో, అలా పైకి ఎగిసిపోతున్నాయి. వర్షం పడేలా ఉంది ఈరోజు. అయితే రోడ్ సైడ్ వెళ్ళాల్సి అనమాట ఇవన్నీ. ఈ సిలిగురి బస్టాండ్ ఇక్కడ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు నేరుగా చేరుకోవచ్చు. సిలిగురి పశ్చిమ బెంగాల్కు 3వ అతిపెద్ద నగరము. ఈ సిలిగురి బస్టాండ్ లో మనకి 2 రకాల గవర్నమెంట్ సర్వీసెస్ నడుస్తాయి. SBSTC అంటే సౌత్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఇది కోల్కతా డివిజన్లోకి వస్తుంది. NBSTC అంటే నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఇది సిలిగురి డివిజన్లోకి వస్తుంది. సిలిగురి బస్టాండ్ నుంచి జాతీయ అంతర్జాతీయ ప్రయాణాలు చేయవచ్చు. నేరుగా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ వంటి విదేశాలకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. కౌంటర్ దగ్గర ఎంక్వైరీ చేసినాము. మెరిక్కి 1 o'clockకి బస్ అయితే అవైలబిలిటీ ఉందని చెప్పారు. మెరిక్కి వెళ్ళే బస్సులు డేలో 2 లేదా 3 బస్సులు మాత్రమే నడుస్తాయి. బస్ స్టాండ్ బయట మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుంది. మనకి జీపులు ఉంటాయి. పర్ పర్సన్కి 200 నుంచి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది వెళ్ళే ప్లేసెస్ బట్టి వీళ్ళు ఛార్జ్ చేస్తారు. చూడండి, రోడ్ సైడ్ ఇక్కడ చాలా మంది పట్టుబడ్డారు. లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళు ముఖ్యమైన డాక్యుమెంట్స్ క్యారీ చేసుకోవాలి. ముఖ్యంగా లైసెన్స్, ఇన్సూరెన్స్, అలాగే మనం ఏదైతే ప్లేస్కి వెళ్తున్నామో దాని యొక్క పర్మిట్ కావాలి. పశ్చిమ బెంగాల్లో ట్రాఫిక్ పోలీస్ నిఘా ఎక్కువగా ఉంటుంది. దారి మధ్యలో ఐరన్ బ్రిడ్జెస్ని చూడండి ఎట్లా ఉన్నాయో. ఇక్కడ కూడా ట్రాఫిక్ నిఘా ఉంచారు. ఈ బ్రిడ్జ్ పై నుంచి ఓన్లీ 1 వే వెహికల్ మాత్రమే అలౌడ్ ఉంటుంది. బ్రిడ్జికి ఇరువైపులా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటారు. ఒక వెహికల్ వెళ్ళిన తర్వాతే మరొక వెహికల్ అయితే వెళ్తుంది. ప్రకృతి ఒక వండర్ అని చెప్పాలి, ఎంత బాగుందో. మెరిక్కి వెళ్తున్నప్పుడు వై జంక్షన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మెరిక్ వెళ్తాము, అలాగే రైట్ సైడ్ తీసుకుంటే డార్జిలింగ్కి నేరుగా వెళ్ళిపోతాము. మా ప్రయాణం చాలా వరకు జంగల్లోనే ఉంటుంది. చాలా కొండలు దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. సుమారు 2 నుంచి 3 గంటలు టైం పడుతుంది. పశ్చిమ బెంగాల్ భారతదేశం యొక్క తూర్పు భాగంలో ఉన్న ఒక రాష్ట్రం మరియు దీని రాజధాని కోల్కతా. పశ్చిమ బెంగాల్ భారతదేశంలోని 4వ అత్యధిక జనాభా కలిగి ఉంది మరియు వైశాల్య పరంగా 13వ అతిపెద్ద రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బెంగాలీ ఎక్కువగా మాట్లాడతారు మరియు జనాభా పరంగా బెంగాలీ హిందువులు అత్యధికంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్కు తూర్పున బంగ్లాదేశ్ సరిహద్దుగా ఉంది. అలాగే ఉత్తరాన నేపాల్ మరియు భూటాన్లు సరిహద్దులుగా ఉన్నాయి. భారతదేశంలోని జార్ఖండ్, ఒరిస్సా, బీహార్, సిక్కిం మరియు అస్సాం వంటి రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్తో సరిహద్దును కలిగి ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ ఒక ప్రధానమైన టూరిజం హబ్గా ఉంది. దీనికి ముఖ్య కారణం హిమాలయాలు పశ్చిమ బెంగాల్కు కొన్ని వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. పశ్చిమ బెంగాల్కు సముద్ర తీర ప్రాంతాలు, బంగాళాఖాతం మరియు సుందర్బన్లు ఉన్నాయి. మెరిక్ చూస్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఇది ఒక హెవెన్ ప్లేస్. జియోగ్రాఫికల్గా ఒక అందమైన భూతల స్వర్గం. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
చూడండి, ఇదేదో ఒక చిన్న గ్రామంలా ఉంది. ఇల్లులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మాదిరిగా అన్నీ కూడా చెక్కతో నిర్మించుకున్నటువంటి ఇళ్ళు ఎక్కువగా ఉన్నాయి. It's not a game, it's a rich thing. స్వాగతం పలుకుతున్నట్లు రోడ్లకు ఇరువైపులా రెపరెపలాడే జెండాలు. బహుశా ఈ బుద్ధిజం ఎక్కువగా ఉండి ఉండొచ్చు. ఇక్కడ మనుషుల యొక్క ఫేస్ కట్లు చూస్తే అచ్చం చైనా వాళ్ళలాగే ఉన్నారు. It's not a game, it's a rich thing. మెరుకు చేరుకున్నాం. ఈవినింగ్ 3:40 అవుతుంది.